బైబిల్లో నుండి యేసుప్రభు పలికిన మాట ఒకటి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22. నూతనంగా వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఈ ప్రసంగం వినాలి అని ముందుగానే మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేయడం నేర్పించాడు యేసుప్రభు. దానికి క్రైస్తవ సమాజం పరలోకపు ప్రార్థన అని పేరు పెట్టింది. పరలోకపు ప్రార్థన ప్రభు నేర్పించాడు అని ప్రార్థన దగ్గరే ఆగిపోయిన వారందరికీ 7వ అధ్యాయానికి వెళ్ళేసరికి అంటున్నాడు, మీరు ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన సరిపోదు. 21లో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి మానవ దేహాన్ని ధరించి లోకానికి వచ్చి ఎంతో కష్టపడి తన శిలువలో ప్రాణాన్ని అర్పించి భూమి మీద ఉన్న మనుషుల పాపాలు కడిగింది పరలోకం చేర్చడానికి, శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. కానీ బైబిల్లో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు పరలోకం వెళ్ళాలి అంటే కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ అని చెప్పి కానీ అనంటే చూసారు అక్కడ. కానీ పరలోకంలో ఉన్న నా తండ్రికి ఒక ఇష్టం ఉంది, అది నెరవేర్చిన వాళ్ళు, ఆ ఇష్టానుసారం జీవించిన వాళ్ళు పరలోకానికి వెళతారు అన్నాడు. నిజంగానండి 21, 22 వచనాలు చాలా అర్థంతో కూడుకున్నవి, చాలా ఆత్మీయ మేలులు క్రైస్తవ జీవితానికి దాచిపెట్టిన వచనాల 2. మీరు చాలా జాగ్రత్తగా వినండి, చాలా విషయం ఆ 2 వచనాల్లో ఉంది. మీరు ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, నా తండ్రి ఇష్టం ఏదో తెలుసుకుని దాని ప్రకారం మీరు జరిగిస్తే మీరు పరలోకానికి వెళతారు అన్నాడు. నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే ప్రవేశించును, పరలోకానికి వెళతాడు. ఇక్కడ వరకు బాగుందండి. ఇక్కడ వరకు కాస్త మనకి ప్రభు ఉద్దేశం అర్థమవుతుంది. కానీ తర్వాత వెంటనే 22లో ఈ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడే పరలోకం వెళతాడు అంటే, ఈ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటంలో తప్పులు చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాడు 22లో. ఆ దినమందు అనగానే, ఇదిగో పరలోకానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి 2వ రాకడలో వస్తాను కదా, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాను కదా. ఆ దినమందు చాలామంది నా ముందు నిలబడతారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, పైన అన్నాడు పరలోకానికి ప్రార్థన చేసినంత మాత్రాన వెళ్ళరు అన్నాడు. కింద వచ్చిన వాళ్ళు పని చేసిన వాళ్ళే, వీళ్ళు పని చేశారు, సేవ చేశారు. సేవ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. వీళ్ళు ఏం చేశారట, యేసు ప్రభు పేరట సభలు పెట్టి ఏం చేశారు, మీలో ఎవరికైనా దయ్యం పట్టుకుందా, మా దగ్గరికి రండి, మేము దయ్యాలను ఏం చేస్తాం, విడగొడతామని దయ్యాలను వెళ్ళగొట్టే సభలు పెట్టారు. జాగ్రత్తగా వినండి, దయ్యాలను వెళ్ళగొట్టే సభలు పెట్టారు, దయ్యాలను వెళ్ళగొట్టే ప్రార్థనలు పెట్టారు. వాళ్ళ చర్చిలో ఎప్పుడు దయ్యాలు తిరుగుతున్నాయి అంటే మొత్తం మీద దయ్యాలను వెళ్ళగొట్టే పరిచయం చేశారు బలంగా. వీళ్ళందరూ యేసుప్రభు 2వ రాకడలో యేసుప్రభు ముందు నిలబడి, అయ్యా అసలు మేము మామూలు కాదు, మేము సభ పెడితే వేళల్లో వచ్చేసారు, ఇటు పక్కన ఒక 10 మంది దెయ్యం పట్టిన వాళ్ళు ఎగిరేవారు, ఇటు పక్కన ఒక 10 మంది దెయ్యం పట్టిన వాళ్ళు ఎగిరేవారు, జుట్లు విరబేసుకుని వేదిక అంతా ఎగురుతుంటే నేను టచ్ అంటుంటే ఆ దెయ్యాలు పారిపోతుంటే కింద ఉన్న జనం చప్పట్లు కొడుతుంటే
అసలు మామూలుగా చేయలేదు ప్రభు నీ పేరట పరిచర్య అన్నారు. కాసేపు ఆగండి అన్నాడు. ఇదో బ్యాచ్ అనమాట. ఈ స్పెషల్గా స్పెషలైజేషన్ చేశారు యేసుప్రభులో. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎప్పుడు దయ్యాలను వెళ్ళగొడతారు. వీళ్ళు పక్కన నిలబడ్డారు. నెక్స్ట్ ఇంకొక సమూహం వచ్చింది. నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? వీళ్ళు ఒక కేటగిరీ అండి. వీళ్ళు ఏం చేస్తారట? యేసుప్రభు పేరట వీళ్ళు ఏం చేశారట? ప్రవచనాలు చెప్పారు. వీళ్ళు ప్రవచనాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా, సోషల్ మీడియా నిండా తిరుగుతూ ఉంటాయి. ఒక ఆయన క్రైస్తవుల్లో పెద్ద బోధకుడు ఈ మధ్యకాలంలో ప్రవచనం చెప్పాడు. ఏం ప్రవచనం చెప్పాడంటే, రాజకీయాలు ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ, నేను నా నాలుగు చూపించాడండి కెమెరాకి నాలుగు చూపించి, నా నాలుగుతో ప్రవచనం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అన్నాడు. ఎందుకేం చెప్పాడంటే, ఆ నాలుగు మీద ఉన్న మచ్చలు కూడా కనపడ్డాయి కెమెరాలో. ఆ నాలుగుతో ప్రవచనం చెప్పాడండి. ఏం చెప్పాడంటే, నేను మీకు ఇండైరెక్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి అన్నాడు. అర్థం చేసుకుంటామండి చెప్పండి అంటే, కమలం వికసించబోతుంది అన్నాడు ఒకటి. రెండోది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అన్నాడు. మూడోది కారు హోరున రోడ్ల మీద తిరుగుతుంది అన్నాడు. మీకు అర్థమైంది? ప్రభుత్వాల గురించి ప్రవచనం అది. ఓ కమలం వికసిస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ ఫ్యాన్ తిరుగుతుందట, మరి అది తిరుగుతుందో లేదో తెలియదు. అది ప్రవచనం, అది నెరవేరుతుందో లేదో తెలియదు. మూడోది మాత్రం ప్లాప్ అయిపోయిందండి. కారు తిరుగుతుంది అన్నాడు, కారు షెడ్కి వెళ్ళిపోయింది. కారు లేదు ఇప్పుడు తెలంగాణలో. అంటే ఇండైరెక్ట్గా ఏర్పడబోయే ప్రభుత్వాల గురించి దేవుడు నా నాలుక మీద ప్రవచనం పెట్టాడు. నా నాలుగు చూడండి అంటున్నాడు. పోయిందా ప్రవచనం? పోయింది. ఇంకా మీకు తెలియదు కాదు, కొంతమంది ఏం చెప్తారంటే, గర్భంతో ఉన్నప్పుడు ముందుగానే ప్రవచనం చెప్పేస్తారు, నీకు ఖచ్చితంగా మగబిడ్డ పుట్టబోతున్నాడు. తీరా చూస్తే 9 నెలలకు ఆడపిల్ల పుడుతుంది అక్కడ. ఈ ప్రవచనాలే. ఇంకొక అతను ఈ మధ్యకాలంలో అంటున్నాడు, యెరూషలేములో మందిరం కట్టించబోతున్నారు, 3వ మందిరం కట్టబోతున్నారు, ఇది నా ప్రవచనం, ఎర్రని పెయ్య సిద్ధమైంది, మందిరం కట్టబోతున్నారు అంటాడు. అది ప్రవచనమే అంటున్నాడు. అంటే ఇలాగా క్రైస్తవ్యంలో వాళ్ళకి నచ్చిన ప్రవచనాలు మేము చెప్తాం, అది జరుగుతుందని బోల్డన్ని ప్రవచనాలు చెప్పుకుంటూ పోయారు. వీళ్ళందరూ యేసుప్రభు ముందు నిలబడి ఆ దినాన్న ఏమంటున్నారంటే, ప్రభువా నీ నామమున మేమేం చెప్పలేదు, ప్రవచనాలు చెప్పలేదా అన్నారు. వీళ్ళు అయిపోయారు. థర్డ్ బ్యాచ్ వచ్చిందండి. వీళ్ళు అసలు టాప్ ఇల్లు. ఈ బ్యాచ్ ఎవరంటే, యేసు ప్రభు పేరట అద్భుతాలు చేశారట. అద్భుతాలు అంటే మీకు తెలిసిన అద్భుతాలు చూడండి, మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు. మీకు తెలిసిన అద్భుతాలు చెప్పండి. ఎయిడ్స్ రిపోర్ట్ ఉందట, ఎయిడ్స్ అట ఈవిడికి. రిపోర్ట్ పట్టుకుని ఆ మందిరానికి వెళ్ళిందట. ఆయన దగ్గరికి 7 వారాలు రమ్మన్నాడట. 8వ వారం రిపోర్ట్ చేస్తే రిపోర్ట్లో ఎయిడ్స్ లేదని వచ్చిందట. ఇది ఒక అద్భుతం. చప్పట్లు కొట్టండి అంటే కింద వాళ్ళందరూ ఇలా చప్పట్లు కొడుతూ ఉంటారు. అసలు ఎయిడ్స్కి మందు లేక సైన్స్ ఏమో తలలో పట్టుకుంటుంటే ప్రార్థనకే ఎయిడ్స్ పోయిందట. ఇంకొక అద్భుతం ఏంటంటే, నా కడుపులో ఇంత క్యాన్సర్ గడ్డ ఉండేది, ఆపరేషన్ చేయించుకుంటే పోయిద్ది. అది ఆపరేషన్ చేయించుకోలేదట. 7 వారాలు ప్రార్థనకి వెళ్ళారట. కడుపులో ఉన్న క్యాన్సర్ గడ్డ మాయమైపోయిందట. అద్భుతం. ఇవన్నీ ఒక్కొక్కసారి వింటున్నప్పుడు ఏమో జరుగుండొచ్చేమో అన్నట్టుగా ఉంటుందండి. ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తాను నేను మీకు తెర మీద. బాబు రెడీ? మీకు కనపడుతుందండి? అందరికి కనపడుతుందా? మీరు చూడాలి. ఈయన ఒక అద్భుతం చేస్తున్నాడు. ఈయన ఏం అద్భుతం చేస్తున్నాడు చూడండి. ప్లే చేయి బాబు. ఫిలిస్తీన్లు ఎంటికలు తీసేసినారు కానీ 19వ వచనంలో సౌండ్ పెడతాము. ఎంటికలు పెరుగుతున్నాయి. వెనకాల మ్యూజిక్ చూడండి మళ్ళీ బాబు. ముందు నుంచి బాబు సౌండ్ పెట్టి ప్రవచిస్తున్నాను. అదిగో ప్రవచనం అండి, సార్వత్రిక ప్రవచనం. ఆ పదం పట్టుకోండి, ప్రవచనం. ఎంటికలు తీసేసినారు కానీ 19వ వచనంలో సంసోను ఎంటికలు పెరుగుతున్నాయి. చూడండి జనం చప్పట్లు. నేను ప్రవచిస్తున్నాను, అది సార్వత్రిక సంఘం ఎంటికలు పెరుగుతున్నాయి. అద్దండి చాలు బాబు. ఇప్పుడు ఈయన ప్రవచనం దీనికోసం చెప్పండి. అంటే మీలో ఎవరికైనా జుట్టు రాలిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. నాకు అదే ప్రాబ్లం. స్నానం చేసినప్పుడల్లా ఇంత వస్తుంది వాష్రూమ్లో, తల స్నానం చేసినప్పుడల్లా. మీలో చాలామందికి ఆల్రెడీ చాలామందికి రాలిపోయింది కూడా. రాలిపోతాయండి. ఇప్పుడు మన తింటున్న తిండ్లకి వేడికి జుట్టు రాలిపోతుంది. ఏం చేస్తాం? ఇప్పుడు ఈయన ప్రవచనం దేనికట? పోనీ క్యాన్సర్ గడ్డకో ఎయిడ్స్కో కాదట. దేనికట?
జుట్టుగా. ఇప్పుడు ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ్యం ఎక్కడ మోసపోతుందో చెప్తాను. ఇక్కడ పట్టుకోవాల్సింది మీరు, ఈ రోజు నా ప్రసంగం అదేనండి, మనం ఎక్కడ దెబ్బ తింటున్నామో పట్టిస్తాను ఈరోజు. ఇప్పుడు ఆయన చెప్తూ ప్రవచనం అన్నాడా, ప్రవచనం అని ఒక పక్క అంటున్నాడు, దానికి బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని బేస్ చేసుకుంటున్నాడు ఆయన. ఏ వాక్యాన్ని? సర్దారుడు, ఫిలిష్తీయుల సర్దారుడు సంసోను న్యాయాధిపతిగా ఉన్న కాలంలో వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడని, దాడి చేస్తున్నాడు అని ఒక వేషని ఎరగవేసి సంసోను బలం జుట్టులో ఉందని తెలుసుకుని సంసోను జుట్టును కత్తిరించేశారు. వచ్చే మే నెల 1వ తారీఖు అండి న్యాయాధిపతుల గ్రంథం వివరణ ఇస్తాం. న్యాయాధిపతులు మొత్తం చెప్తాను ఇక్కడ. అందులో ఒక న్యాయాధిపతి సంసోను, అతను జుట్టును తీసేశారు. జుట్టును తీసేసిన తర్వాత అండి ఆటోమేటిక్గా జుట్టును తీసిన తర్వాత, గుండు చేసిన తర్వాత జుట్టు మొలుస్తుందా మొలదా? ఎవరికైనా మొలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఏమంటే జుట్టు మొలిచిందట సంసోనికి. ఇదిగో సార్వత్రిక సంఘపు జుట్టు కూడా ఇప్పుడు ఏమవబోతుంది? ఇది ప్రవచనమా? వీళ్ళందరూ నిలబడ్డారండి యేసుప్రభు ముందు. ప్రవచనాలు చెప్పిన వాళ్ళు, దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళు, ఆ తర్వాత అద్భుతాలు, మహా అద్భుతాలు. కుంటోడు మా దగ్గరకు వచ్చేటప్పుడేమో చేతిలో ఏమండి కర్రలు పెట్టుకొని కుంటుకుంటూ వేదిక మీదకి వస్తాడు. అయ్యగారు ప్రార్థన చేయగానే కర్రలు విసిరేసి అదే వేదిక మీద అటు నుంచి ఇటు పరుగులు పెట్టేస్తూ ఉంటాడు. నిజమే, ఇవన్నీ నిజమే. ఇప్పుడు పోనీ అవన్నీ నిజం అనుకుందామండి, నేను ఎవరిని ఏమంటలేదండి, నిజమే. నువ్వు క్యాన్సర్ గడ్డ పోగొట్టావు, నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టావు, నువ్వు పెద్ద పెద్ద గడ్డలు కరిగించేసావు, కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చేసావు, గుడ్డోళ్ళకి ఏవో ఇచ్చేసావు, చెవులు ఇచ్చేసావు, మొత్తం కళ్ళు ఇచ్చేసావు, చెవులు ఇచ్చేసావు, అన్నీ చేసేసావు. నువ్వు అంటున్నట్టుగా ఇందాక ఎంట్రుకలు కూడా ఇచ్చేసావు చివరికి. ఇవన్నీ భూమి మీద నువ్వు చేసావు. చేసిన వీళ్ళందరూ యేసుప్రభు ముందు నిలబడి, ఇదిగో నీ నామాన అద్భుతాలు చేసాం, నీ నామాన దెయ్యాలను వెళ్ళగొట్టావు, నీ నామాన ప్రవచనాలు చెప్పేశాం అన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమనాలి? వీళ్ళని అందరిని చూసి ఏమనాలి? బలా, నా కోసం ఇన్ని కార్యక్రమాలు చేశారా, సబాష్, నన్ను మహిమపరిచారు, నా దగ్గరికి అనేక మంది, వేల మంది నడిపించారు, రండి పరలోక రాజ్యం మీదే అనాలి. అన్నాడా? ఇప్పుడు చూద్దాం బైబిల్ చూడండి. నేనేం సొంత మాటలు చెప్పడం లేదండి. బైబిల్ చూడండి 23వ వచనంలో, అప్పుడు అదేటది వీళ్ళు అద్భుతాలు సూచక్రియలు ఏ నామాన్ని చేశారట? మీరు అక్కడ చదువుకుని పర్టికులర్గా చదివారా? నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా అంటే అక్కడ ఏముంటుందంటే, యేసుక్రీస్తు నామమున దెయ్యాలు వెళ్ళగొట్టబడును, యేసుక్రీస్తు స్వస్థతశాల, యేసుక్రీస్తుల వారి ప్రవచనాలు అన్నీ యేసుప్రభు పేరుటే చేశారు వీళ్ళు. నీ నామాన్న ఏమంటే సొంత పేరుతో ఏం చేసుకోలేదండి పాపం, మంచోళ్ళే. ప్రభు పేరుతోనే చేశారట ఇవన్నీ. నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామాన అద్భుతాలు చేయలేదా? నీ నామాన ప్రవచనాలు చెప్పలేదా? మా పేరేం వాడుకోలేదు కదా, నీ పేరు వాడే కదా ఇవన్నీ చేశాం అన్నారు. యేసుప్రభు వెంటనే వేసిన డైలాగ్ ఏంటంటే, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. ఇదేంటిది? యేసుప్రభు పేరిట వాళ్ళు కార్యాలు చేయటం ఏంటి భూమి మీద? ఆ యేసుప్రభు పేరిట కార్యాలు చేసిన వాళ్ళని యేసుప్రభు నాకు తెలియదు అంటాం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? బైబిల్ చదువుతున్నారు ఎప్పుడైనా అలాగా? అసలు మీరు ఎవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అంటే, ఇక్కడ ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అంటే, ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు అక్కడ యేసుప్రభు ఉన్నాడా లేడా? మీరెవరో నాకు తెలియదురా అన్నాడు అంటే అక్కడ ఉన్నాడా లేడా? లేడండి. ఎదుకుంటాడు? మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనంటే అక్కడ యేసు ప్రభు పేరిట జరిగినా అక్కడ ఎవరు లేరు. మీరెవరో నాకు తెలీదు. పైగా ఇక్కడ అసలు డైలాగ్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. వీళ్ళేమో యేసు పేరిటే చేశారని. ఎందుకు తెలియదు అంటున్నాడు? వెంటనే ఆయనే చెప్తాడు. ఊరకనే మాట్లాడ్డు కదండి యేసుప్రభు ఏది మాట్లాడినా న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఇంత కష్టపడి మేము సేవ చేసామని వాళ్ళు అంటుంటే అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటున్నాడు? చూడండి, అక్కడే చూడండి. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని. అటు వీళ్ళు ఏం చేశారట? ఇంతకీ వీళ్ళు చేసిన తప్పేంటంట? చేయటం తప్పు కాదట. ఏం చేశారట తప్పు? అక్రమము. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నా యొద్ద నుండి మీరు పొండని వారితో చెప్పుదును. నా యొద్ద నుండి పొండి. మీరు ఏం చేశారంటే అక్రమము చేశారు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. వీళ్ళందరూ ఏం చేశారట? అక్రమం.
ఇక్కడ పట్టుకోవాలండి, ప్రభు మాటలు పట్టుకోవాలి, లేదంటే పరలోకం మిస్ అయిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఏదో పైన వస్తున్నాను, వెళుతున్నాను, క్రైస్తవుడిని, బైబిల్ పట్టుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను కాదండి. నువ్వు ఏ ప్రభువునైతే నమ్మావో ఆ ప్రభు చెప్తున్న మాటల మీద నీకు ఐడియా ఉండాలి. నీ ప్రభు చెప్పిన మాటలే నీకు అర్థం కాకపోతే నువ్వు పరలోకానికి ఎలాగెళ్తావు? నీకు ఏం అర్థం కాకపోతే బైబిల్, దేవుడు పరలోకానికి మనల్ని ఎందుకు రానిస్తాడు? నిజంగా నేను ఈ సందర్భం చాలాసార్లు చదివి ఏదో చెప్తున్నాడు అక్కడ ప్రభు, ఏదో చెప్తున్నాడు అక్కడ. వీళ్ళందరూ ఏదో అక్రమం చేశారట. అంటే ఈ మాట ప్రకారం అక్రమము చేయవారులారా అన్నాడు అంటే మీరు బాగా వినాలి. ఈ అద్భుతాలు చేసే వాళ్ళందరూ యేసుప్రభు మాటల ప్రకారం ఏం చేశారు చెప్పండి? అక్రమం. దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? అక్రమం. అద్భుతాలు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? అక్రమమా? మరి క్రమం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇంకో డౌట్ రావాలి మీకు. మీరు వాళ్ళు చేసింది అక్రమం అన్నారు అనుకోండి, బయట ఎవరి దగ్గర అయినా, వాళ్ళు మీకు డైలాగ్ వేస్తారు. ఏం డైలాగు? యేసుప్రభు దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? వెళ్ళగొట్టాడు. అపోస్తులు దెయ్యాలు వెళ్ళగొట్టారు. మనం కౌంటర్ వేసుకుందామండి. ఎందుకు మనం కౌంటర్ వేసుకుంటూనే ఆలోచిద్దాం. అపోస్తులు దెయ్యాలు వెళ్ళగొట్టారు. యేసుప్రభు అద్భుతాలు చేశాడు. అపోస్తులు అద్భుతాలు చేశారు. మరి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రవచనాలను యాక్సెప్ట్ చేశాడు యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారే దెయ్యాలు వెళ్ళగొట్టారు. అపోస్తులు దెయ్యాలు వెళ్ళగొట్టారు. అపోస్తులు స్వస్థతలు చేస్తే, అపోస్తులు అద్భుత కార్యాలు చేస్తే అవన్నీ గ్రంథంలో రాయించాడు. కానీ రాకడ దినాలలో చివరున్న వాళ్ళు, యేసుక్రీస్తుల వారి రాకడికి చివరిలో ఉన్న వాళ్ళు, మేము అద్భుతాలు చేసామంటే మీరు అక్రమం చేశారు అంటున్నాడు. ఎలా ఇది? బైబిల్ ఎప్పుడు కూడా తీవ్రంగా ఆలోచించాలండి. నా పనిదే తీవ్రంగా ఆలోచిస్తాను. ఎందుకు ఇది ఎలాగవుతుంది? ఒకవేళ నువ్వు సమాజంలోకి వెళ్ళి ఇగో ఈ దయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళు, ఈ స్వస్థతలు చేసే వాళ్ళు అక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు అంటారు, మరి యేసుప్రభు చేయలేదా? అపోస్తులు చేయలేదా? మోషే గారు చేయలేదా? ఎలీషా చేయలేదా? వాళ్ళు అద్భుతాలు చేయలేదా? వాళ్ళు గొప్ప కార్యాలు చేయలేదా? అవి కూడా అక్రమమేనా అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఏమో మాకేం తెలియదని అంటావా? పోనీ నేను ఇక్కడ మాట్లాడుతాను, ఒకవేళ వాళ్ళు చేశారు కనుక మేము చేసామంటే, వాళ్ళు చేసినవి రైట్ అయినప్పుడు వీళ్ళు చేసినవి రైట్ అయిపోతాయని వీళ్ళు సమర్థించుకుంటుంటే, వీళ్ళనేమో యేసుప్రభు ఏం చేశారు అంటున్నాడు చివరిలో వచ్చి, మీరు అక్రమం చేశారు అంటున్నాడు. ఏంటి కదా? ఏముంది అక్కడ అసలు? ఇలా చదువుకోవాలి బైబిల్, ఇలా నేర్చుకోవాలి బైబిల్, ఇలా ఆలోచించాలి వాక్యం. లేకపోతే మనం ఈ రోజున్న ఈ మాయాబోధల ప్రపంచంలో నుండి మన ఆత్మను మనం కాపాడుకొని పరలోకం వెళ్ళటం చాలా కష్టం అండి. చాలా కష్టం. అలా చెప్తాను, చాలా కష్టం. ఎందుకంటే ఎటు చూసినా మాయాబోధ, ఎటు చూసినా యేసుక్రీస్తుల వారి వాక్యాలను చెరిపివేసే బోధలే ఉన్నాయి ఈరోజు. నేను చెప్తానండి, ఇక్కడ ఒక పదం ఉందండి, ఆ పదాలను పట్టుకుంటే ఇక్కడ ఉన్న విషయం అంతా మీకు అర్థమైపోద్ది. వాళ్ళు చేసిన తప్పు అంటం లేదు. వాళ్ళు ఎలా చేశారట? అక్రమంగా చేశారు. అది క్రమం కాదు. క్రమం అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రమం అంటే అర్థం ఏంటి? అక్రమానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వాళ్ళు అక్రమం చేశారంటే వీటిని చేయడానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారం వీళ్ళు చేయలేదు, అంతేనా? అక్రమం చేశారు. క్రమం అంటే ఏంటి చెప్పండి? క్రమం అంటే ఏంటి? ఎప్పుడు రావలసింది అప్పుడు రావటం, ఎప్పుడు జరగవలసింది అప్పుడు జరగటమే క్రమం. 8 తర్వాత అంకె ఎంత రావాలి? 9. 8 తర్వాత 10 వస్తే దాన్ని ఏమంటారు? అక్రమం. 8 తర్వాత ఎంత రావాలి? 9 వస్తే క్రమం, 10 వస్తే ఇది క్రమం కదండి, అక్రమం. ఏ తర్వాత ఏం రావాలి? పక్కనే బి రావాలి. ఏ తర్వాత సి వస్తే క్రమం కదండి. మీ వాడు ఏ తర్వాత సి రాసాడు అనుకోండి పలక మీద, ఏమంటారు? ఒరే మధ్యలో బి ఎదురే ఎక్కడ నేర్చుకున్నావురా? ఏ తలమాసంలో నేర్పుతున్నాడు రా నీకు చదువు? క్రమం లేదేట్రా? ఏ తర్వాత బి కదా రావాలి, సి రాస్తున్నావేంటి? చూసారా మీకు కోపం వచ్చింది. ఏ పక్కన బి ఉండవలసిన సి వస్తే కోపం వచ్చింది. క్రమం. 1 తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8 క్రమం. బైబిల్లో దేవుడు అండి సృష్టిని చేసినప్పుడు కూడా ఒక క్రమంలో చేశాడు. మీరు ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నప్పుడు సృష్టి జరిగించిన వాటి అన్నిటి గురించి చెప్తా అంటాడు. వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటాడు. చదువమ్మా, ఆదికాండము 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములను సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం, వాటి ఉత్పత్తి క్రమం అంటే సృష్టిని కూడా దేవుడు ఎలా చేశాడు? క్రమంగా. అందుకే చూడండి, ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండలు మండిపోతున్నాయి. మన బాడీలు, మన శరీరాలు
ఈ వేడికి ఈ వేడిని తట్టుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటాయి ఇవి. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీ పైన చర్మానికి దేవుడు సెన్సార్లు బిగించాడు. సెన్సార్లు అనమాట అవి. కళ్ళకి సెన్సార్, చెవులకి సెన్సార్, చర్మానికి సెన్సార్. బయట వాతావరణాన్ని పెట్టి మన బాడీ ట్యూన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది వేసవకాలం, వేడిలో ఉండి 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 వెంటనే ఈ వేసవకాలం అయిపోయిన వెంటనే మనకి ఏ కాలం వస్తుంది చెప్పండి? వర్షాకాలం. అలా చల్లని చినుకులు పడతా ఉంటే, టెంపరేచర్ అలా లో అవుతూ ఉంటే, వేసవకాలం ఉన్న వేడంతా పోయి వర్షాకాలం ఏమొస్తుందంటే కాస్త టెంపరేచర్ తగ్గి చల్లబడుతుంది. ఆ వర్షాకాలం పోయిన తర్వాత వస్తుంది కాలం. ఏ కాలం? శీతాకాలం. మీరు ఎప్పుడైనా గమనించారా? వేసవ కాలానికి శీతాకాలానికి మధ్యలో ఏ కాలం ఉంది? వర్షాకాలం ఉంది. వేసవకాలం అయిపోయిన వెంటనే శీతాకాలం వస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమవుతుంది చెప్పండి? అప్పటి వరకు వేడికి అలవాటు పడిపోయి మీ బాడీలు వెంటనే టెంపరేచర్ డౌన్ అయిపోయి చల్లగా అయిపోయింది అనుకోండి, నీ శరీరాన్ని దాన్ని అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపు రకరకాల రోగాలు వస్తాయి. మీరు చూడండి, కావాలంటే వర్షాకాలం స్టార్టింగ్లో కూడా పిల్లల ఆరోగ్యాలు బాగోవు. ఈ టెంపరేచర్ నుంచి ఆ టెంపరేచర్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం రొంప దగ్గు పట్టేస్తాయి. మీకు తెలుసో లేదో, వర్షాకాలం స్టార్టింగ్లో లైట్గా చల్లబడినందుకు వీడు కోల్డ్ అయిపోతే మొత్తం శీతాకాలం వచ్చేస్తే. అందుకే దేవుడు ఏం చేశాడంటే క్రమం, వేసవకాలం తర్వాత వర్షాకాలం రావాలి, వర్షాకాలం తర్వాత శీతాకాలం రావాలి. ఏ సీజన్లో రావాల్సిన పండు ఆ సీజన్లో రావాలి. ఇప్పుడు పుచ్చకాయ వస్తుంది. ఏ సీజన్ ఇది? నోరు ఆరిపోద్ది. కొన్ని చోట్ల ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరదు. అప్పుడు పుచ్చకాయలో వాటర్ ఉంటుంది. పుచ్చకాయ తింటే ప్రాణం ఎలాగుంటుంది? అమ్మ, ఇదే పుచ్చకాయ శీతాకాలం తినండి, బాగుంటుందా? నో. ఉత్పత్తి క్రమం. పుచ్చకాయ నువ్వు వేసవకాలంలో రావాలి, వాడి నోటికి చల్లగా ఉండాలి. సృష్టిని దేవుడు క్రమంగా చేసిరండి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సృష్టికే దేవుడు క్రమం పెట్టినప్పుడు తాను చెప్పించాలనుకుంటున్న వాక్యానికి కూడా ఒక క్రమం పెట్టాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏ ప్రసంగాలు పడితే ఆ ప్రసంగం, ఏ కాలాన్ని దాన్ని తెలుసుకోకుండా ఏది పడితే అది క్రైస్తవులకి ప్రసంగాలు చేయకూడదు. ప్రసంగాలు చేయడానికి, సేవ చేయడానికి, బోధ చేయడానికి దేవుడు బైబిల్లో క్రమం పెట్టాడు. ఆ క్రమాన్ని మీరారు వాళ్ళు. అందుకే మీరు ఏం చేశారో తెలుసా? అక్రమం చేశారు అన్నాడు. పోనీ జస్ట్ క్రమం మీరారు, మీరు చేసింది అక్రమే కదా, ఓ 4 దెబ్బలేసి వదిలేస్తాను అన్నాడు అంటే వదలటం లేదు. వాళ్ళని ఎక్కడికి పొమ్మంటున్నాడు? నన్ను విడిచిపోండి అన్నాడు అంటే అంత సేవ చేసి కూడా వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి? పతలానిక? సభ పెడితే 1000 మంది, లైట్లు, ఏమండి హోరున ప్రార్థనలు, వేదిక మీద ఏమండి దైవజనులు, అటు సైడ్ లైట్లు, ఇటు సైడ్ లైట్లు, ఎల్ఈడీలు, వ్యాన్లు. అసలు అలాంటి సభ చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు చెప్పండి? బా, ఏం జరిగిందండి సభ అనుకుంటారు. అక్కడ జరుగుతున్నది అంతటికి దేవుడు పెట్టిన పేరేంటి? అక్కడ ఏం జరుగుతుంది? అక్రమం జరుగుతుంది. నేను ఇది అంతా ఆలోచించినప్పుడు ఒక సామెత గుర్తొచ్చింది నాకు. ఏం సామెత చెప్పండి? బాగా బ్రతికి అన్యాయంగా చచ్చిపోయాడు అనుకోండి, వాడి గురించి ఒక మాట అంటారండి, ఎంత బతికి ఇంటెనకాల చచ్చిపోయాడట. విన్నారా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే 1000 మంది, లక్షల మంది సభలు పెడుతుంటే ఏమండి అద్భుతాలు జరిగిపోతున్నాయి, స్వస్థతలు జరిగిపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, జనం చప్పట్లు, గోల, రష్, అబ్బబ్బబ్బ సభలండి. అసలు ఆ ఊరంతా ఏమండి ఆ ఊరంతా కూడా మొన్న మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు, మా ఊరికే వెలుగు వచ్చిందండి ఆయన వచ్చినందుకు అంటున్నాడు. వెలుగా? ఏమండి చివరిలో అంటున్నాడు, మీ అక్రమాలకు ఒక నమస్కారం రా, మీరు నా యొద్ద నుండి పొండి. నరకానికి వెళ్ళిపోయారండి. మళ్ళీ చెప్తున్నాను, నరకానికి గెంటేశాడు. చిన్న తప్పు కాదు వాళ్ళు చేసింది. నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టావు, నీ నామాన అద్భుతాలు చేసావు, నీ నామాన ప్రవచనాలు చెప్పామంటే మీరు అక్రమం చేశారు నా యొద్ద నుండి, గెట్ అవుట్ నరకానికి అన్నాడు. ఇంతకీ వీళ్ళు చేసిన అక్రమం ఏంటంటేనండి, దేవుడికి ఒక క్రమం ఉందండి. ఆ క్రమాన్ని తెలుసుకోకుండా అన్యాయం చేశారు వీళ్ళు. గలతీయులకు రాసిన పత్రిక క్రమం ఏంటి, దేవుడు క్రమం ఏంటో చెప్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా రాసుకోండి. 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరు గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయిను. వారు, ఇది అండర్లైన్ చేసుకోండి, 14వ వచనం, వారు
సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, కేఫా అనగానే ఇక్కడ పేతురు గారండి, పేతురు గారితో నేను చెప్పింది ఏమనగా, నీవు యూదుడు వయ్యుండు యూదుల వలేగా అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఎందుకు బలవంతం చేస్తున్నావు? ఇది ఒక పెద్ద సందర్భం, ఇది మీకు అర్థం కాదు, ఇప్పుడు చెప్పినా నాకు టైం అయిపోద్ది. కానీ ఇక్కడ ఒక పదం మాత్రం మీరు పట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా గలతీ పత్రిక వివరణలోనికి మేము వస్తాం. ఆ గలతీ పత్రిక వివరణలో ఇక్కడ జరుగుతున్న సందర్భం చిన్నది జరిగిందండి. ఇక్కడ పేతురు గారికి పౌలు గారికి జరిగింది. పేతురు గారు ఆ రోజున్న యూదులకు భయపడి చిన్న అపరాధం, చిన్న తప్పు, చిన్న పొరపాటు చేశాడు సువార్త విషయంలో. దానిని ముఖాముఖిగా ఎదిరిస్తున్నాడు పౌలు గారు 14వ వచనంలో. ఎదిరిస్తూ మీరు ఒక తప్పు చేశారు అన్నాడు. ఏంటట తప్పు? వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోలేదు. సువార్త సత్యపు క్రమం అంటే సువార్త చేయడానికి ఒక క్రమం ఉంది, వాక్యం చెప్పడానికి ఒక క్రమం ఉంది, దేవుడిలోనికి వాక్యం చెప్పి ప్రజల్ని నడిపించడానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మీరిన వల్లే అక్రమం చేసిన వాళ్ళు ఈ చివరిలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా అంటే మీరు సువార్త సత్యపు క్రమాన్ని మీరారు. అది కాదు సేవ చేయవలసింది, బోధించవలసింది. అదేంటి ప్రభా కారణం అంటే, మీరు ఎప్పుడు కూడా దేవుడు అద్భుతాలు కానీ, జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఉన్న మూలాలు ఇవి తెలియకపోతేనండి వచనాలు కానీ పత్రికల్లో ఉన్న మాటలు కానీ అర్థం కావండి. అసలు అపోస్తులు అద్భుతాలు చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, ఇదంతా చేశారు. అసలు ఎందుకు చేశారు వాళ్ళు? ఎప్పుడైనా చదివారు బైబిల్? వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళు చేయడానికి ఒక కారణం ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. యోహాను సువార్త 20వ అధ్యాయం రండి అందరూ. 20వ అధ్యాయంలో 30వ వచనం. ఎందుకు చేశారు వాళ్ళంతా? యోహాను సువార్త అపోస్తులు చేసిన మొత్తం కార్యాల గురించి చెప్తున్నాను నేను. ఇది యేసు ప్రభువుతో సహా అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేశారో జాగ్రత్తగా రాసుకోండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. యేసు ప్రభు కూడా చేశాడు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, జాగ్రత్తగా వినండి, ఇవి యేసుక్రీస్తుల వారినట సజీవుడైన దేవునికి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నెక్స్ట్ నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. ఆ రోజు అపోస్తులు చేసిన, యేసుప్రభు చేసిన, ఎందుకు చేశారట? రీజన్, కారణం ఏంటి? యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు అందరూ కూడా ఏం పొందుకోవాలట? జీవం, నిత్య జీవం పొందుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతాను. యేసుప్రభు ప్రకటిస్తున్న కాలంలో నేను దేవుని కుమారుడిని అంటే ఎవరైనా నమ్మారా? అపోస్తులు ప్రకటిస్తున్న కాలానికైనా నమ్మారా? నమ్మటం లేదు. జాగ్రత్తగా వినాలి, ఇదే మీరు నమ్మటం లేదు. ప్రజలు ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని నమ్మనప్పుడు దేవుడు ఆ సేవకుడికి అప్పగించే అస్త్రమే సూచక క్రియలు, అద్భుతాలు. ఎలా చెప్తారు? చరిత్రలోనికి వెళితే మోషే గారిని దేవుడు ఇశ్రాయేలు దగ్గరికి పంపించాలనుకున్నప్పుడు మోషే అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళమంటున్నావు నాయన, నీ పేరుతో వెళ్ళమంటున్నావు, నేను వెళతాను, కానీ వాళ్ళు నన్ను నమ్మరు అన్నాడా? వాళ్ళు నన్ను నమ్మరు అన్నప్పుడు మోషేకి దేవుడిచ్చిన వరం ఏంటి చెప్పండి? అద్భుతాలు చేసే వరం ఇస్తానని, నీకు వెళ్ళి ఎందుకు నమ్మరో నేను చూస్తాను. ఏంటి ప్రభు అద్భుతం? నీ చేతిలో కర్ర ఉంది కదా, అది నేల మీద పడేశాడు. నేల మీద పడేయగానే అది ఏమైందట? పామైంది. దాని తోక పట్టుకోగానే మళ్ళీ ఏమైంది? కర్ర అయింది. ఆ కర్రతో ఏటి మీద నీళ్లు కొట్టామనుకో, నీళ్ళని ఎలా మారిపోతాయి? రక్తంగా మారిపోతాయి. ఈ అద్భుతాలు చేసే శక్తి మోషే గారికి దేవుడు ఎందుకు ఇచ్చి పంపిస్తున్నాడు చెప్పండి? అక్కడ రీజన్ ఏంటి? నమ్మని వాళ్ళ కోసం. మళ్ళా చెప్తున్నాను, నమ్మని ప్రజల కోసం. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుతాలు సూచక్రియలు ఎవరి కోసమట? నమ్మిన వాళ్ళ కోసమా, నమ్మని వాళ్ళ కోసమా? నమ్మని వాళ్ళ కోసం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ అద్భుతాలు సూచక్రియలు సభల్లో పెట్టే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళ? నాకు చెప్పాలి. నమ్మినోడికి అద్భుతం సూచక్రియ అవసరమా? నాకు అవసరం లేదండి, నేను యేసు ప్రభుని నమ్మానండి, నాకెందుకు క్యాన్సర్ తీస్తాడు, గడ్డ తీస్తాడు, నాకు పరలోకం ఇస్తే చాలు, నాకెందుకు నీ అద్భుతాలు, నాకెందుకు నీ సూచక్రియలు?
నాకెందుకు నీ ప్రవచనాలు? ఒకప్పుడు యేసుప్రభుని వాళ్ళు నమ్మటం లేదు. ఎప్పుడు నమ్మలేదు? జాగ్రత్తగా వినాలి. ఎప్పటి వరకు నమ్మలేదు అంటే యేసుప్రభుని సిలువకేసి సిలువలో చంపేసిన తర్వాత, సమాధి చేసేసిన తర్వాత, హమ్మయ్య అంతా అయిపోయింది అనుకున్నాం. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఏమైపోయాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత నమ్మని వాడు కూడా నమ్మాడు. నమ్మలేదా? ఎవరిని చెప్తారు మీరు చెప్పండి? యేసుప్రభు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయి తిరిగి లేచేంత వరకు నమ్మలేదు. మీకు తెలుసో లేదో? యాకోబు గారు సహోదరుడే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నమ్మాడు. అంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత మరణాన్ని జయించాడు, దేవుని కుమారుడని అందరూ నమ్మారండి. ఎప్పుడు అవసరం అద్భుతాలు, సూచక్రియలు ఎప్పుడు అవసరం చెప్పండి? యేసుప్రభు దేవుని కుమారుడు అని ప్రజలు నమ్మని కాలంలో ఇవి చేసి నమ్మించాలి. ఇప్పుడు ప్రజలు యేసుప్రభుని దేవుని కుమారుడు అని నమ్ముతున్నారని నమ్మటం లేదా? ఆయన సజీవుడుగా తిరిగి లేచిపోయిన తర్వాత కూడా ఏమన్నా ఇప్పుడు మళ్ళీ అవి చేసి మనం యేసుప్రభుని దేవుడు కుమారుడు అని నిరూపించాలా? ఆయన శిలువ మరణము, ఆయన పునరుత్థానమే ఆయనను దేవుని కుమారుడిగా ప్రజల మధ్య నిలువబెట్టేసింది. మళ్ళా చెప్తున్నాను, నువ్వేదో చేయవలసిన అవసరం లేదు. ఆయన శిలువ యాగము, ఆయన పునరుత్థానమే ఈయన దేవుడు కుమారుడని నిలువబెట్టేసింది. ఇప్పుడు ఎందుకు నీ అద్భుతం? ఇంకా చెప్తాను. అసలు వాళ్ళు అపోస్తులు చేశారు కదా అద్భుతాలు, వాళ్ళు ఎందుకు చేశారో తెలుసా? మార్కు సువార్త, వాళ్ళ గురించి కూడా రాసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20 చదివేద్దాం డైరెక్ట్గా. వారు బయలుదేరి, ఎవరు వారు అనగానే ఇక్కడ అపోస్తులుడు. జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఎందుకు చేశారు చెప్తున్నాను. వారు బయలుదేరి వాక్యం అన్నంతటా ప్రకటించిరి. ముందేం ప్రకటిస్తున్నారు? బాగా పట్టుకోవాలి మీరు. ముందేం ప్రకటిస్తున్నారు? వాక్యము ప్రకటిస్తున్నారు. నెక్స్ట్, ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇంతకీ అద్భుతాలు, సూచక్రియలు, దెయ్యాలు వెళ్ళగొట్టే దేన్ని స్థిరం చేయడానికి? వాక్యాన్ని స్థిరం చేయాలి. ప్రజల మధ్య వాక్యాన్ని బలపరచాలి. ప్రజల మధ్య వాక్యాన్ని స్థిరం చేయాలి. అంటే ఆ రోజుల్లో వాక్యం లేదు, పత్రికలు లేవు, సువార్తలు లేవు, అపోస్తుల కార్యాలు లేదు, చివరిలో యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం లేదు. ఇవేవి లేవు గనుక యేసుప్రభు గురించి వాక్యం చెప్పటం, ఒక అద్భుతం, సూచక్రియలు అక్కడ చేయటం, వాక్యాన్ని స్థిరపరచుచుండెను. దేన్ని స్థిరం చేస్తున్నారు? అద్భుతాలు, సూచక్రియలు కాదు. దేన్ని? వాక్యాన్ని స్థిరం చేస్తున్నారు. అది వాక్యము లేని కాలం గనుక వాక్యము లేని కాలంలో అద్భుతాలు, సూచక్రియలు చేసి వాక్యాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు ఈ కాలంలో వాక్యము స్థిరమైందా? 66 పుస్తకాలతో కలిగిన బైబిల్ నీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత, వాక్యాన్ని ప్రకటన గ్రంథంతో దేవుడు ముగించేసిన తర్వాత ఇప్పుడెందుకు అద్భుతాలు, ఇప్పుడెందుకు సూచక్రియలు? మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తాను, ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి. ఇల్లు కట్టేటప్పుడు మీరు గమనించారో లేదో, ఇల్లు కట్టేటప్పుడు అండి పునాదులు వేస్తారు, పక్కన పిల్లర్స్ వేసుకుంటూ వెళతారు. పిల్లర్స్ వేసిన తర్వాత స్లాబ్ వేయడానికి లోపల డెక్కింగ్ కొడతారు. మీకు తెలుసో లేదో? ఒకప్పుడు ఈ కర్రలతో కొట్టేవారు, ఏల కర్రలతో డెక్కింగ్ కొడతారు, తెలుసు కదా? సెంటరింగ్ అంటారు, డెక్కింగ్ అంటారు. దేనికోసం కడుతున్నారు చెప్పండి? పైన ఏం వేయాలి? స్లాబ్ వేయాలి. డెక్కింగ్ కొడతారు, పైన కట్టుబడి కట్టేస్తారు ఐరన్తో కట్టుబడి అయిపోయిన తర్వాత అందులో పోసేస్తారు, కాంక్రీట్, సిమెంట్ కలిపి స్లాబ్ పోసేస్తారు. ఈ డెక్కింగ్, కింద కొట్టిన డెక్కింగ్ ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆ స్లాబ్కి కింద ఎంతకాలం ఉంటుంది? స్లాబ్ స్థిరపడేంత వరకు, అంతేనా? స్లాబ్ గట్టిపడేంత వరకు. స్లాబ్ గట్టిపడిపోయిన తర్వాత కింద పెట్టిన డెక్కింగ్ ఏం చేస్తారు? తీసేస్తారు. లేదు నా గృహప్రవేశానికి కూడా డెక్కింగ్ ఉండాలి అన్నాడు అనుకోండి, అండ్ ఏమంటారు చెప్పండి? పిచ్చోడురా నువ్వు, క్రమం తెలియదురా నీకు, అవి ముందు పెడతారా, అది గట్టిగా అయిపోయిన తర్వాత తీసేస్తారా, అవి కూడా ఉండాలట, వీటరా ఎక్కడరా, నీకు ఎవడరా చెప్పాడు ఇది అంటారా అనరా? ఒకవేళ ఆ డెక్కింగ్ అలాగే ఉంటే లోపల కాపురం చేస్తాడు గదిలో? మీరు చెప్పండి, మంచం పడుతుంది అక్కడ, ఫ్రిడ్జ్ పడుతుందా? అది స్థిరమైపోయిన తర్వాత కింద తీసేస్తారా? తీసేస్తారు. అలాగే ఈ అద్భుతాలు, సూచక్రియలు కూడా దేవుడు ఎందుకు జరిగించాడంటే వాక్యాన్ని స్థిరపరచడానికి జరిగించాడు. వాక్యం మొదటి పత్రిక 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయము 2వ వచనం చదువుదాం.
రెండవ వచనం జాగ్రత్తగా, మొదటి వచనం చదువుతున్నా బాగానే ఉంటుంది. 13:1 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడైతే మురోగుడు కంచును గనగలలాడు తాళమునయుద్దును. ప్రవచించు కృపావరము కలిగి, ఈయనకి ఏ వరం ఉందట? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలు పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. ఏమంటే వీటన్నిటికీ మించినది ప్రేమ. అవి లేకపోతే నేను వ్యర్థుడనైపోతాను అన్నాడా? తర్వాత 8వ వచనానికి వచ్చేయండి డైరెక్ట్గా. 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములు నిరర్ధకములగును. అడలా చేసుకోండి, ఇదే తెలియదు క్రైస్తవులకి. ప్రవచనాలు కొంతకాలానికి ఏమైపోతాయట? ఎందుకైపోతాయి నిరర్ధకం? వాక్యాన్ని స్థిరపరచడానికి అవన్నీ జరిగించాను. వాక్యం స్థిరమైపోయిన తర్వాత, స్లాబ్ గట్టిపడిన తర్వాత డెక్కింగ్ ఎలా తీసేస్తారో, వాక్యం స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ప్రవచనాలు కూడా ఏమైపోతాయి? నిరర్ధకములు, ఆగిపోతాయి అని అర్థం. ప్రవచనములు నిరర్ధకములగును. జాగ్రత్త చదువుకోండి. భాషలైనను నిలిచిపోవును. భాషలు కూడా ఏమైపోతాయట? నిలిచిపోయిన భాషలు నిలిచిపోవును. వాక్యం స్థిరమైన తర్వాత భాషలు నిలిచిపోవును అన్నాడా? ఇప్పుడు వీళ్ళు మైకట్టుకుంటే ఏం మాట్లాడతారు చెప్పండి? ఎవడికి తెలియని కొత్త భాష మాట్లాడతారండి. రబబ్బా షలక్క సరబ్బా అంటాడు. ఏ భాష అది? పోనీ బుద్ధి ఉందండి, భాష మాట్లాడితే తప్పు కదండి. ఏ భాష మాట్లాడాలో తెలుసా? బైబిల్లో పేతురు గారు మాట్లాడారు, అపోస్తులు మాట్లాడారు, మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసండి? యెరూషలేములోనికి ఇతర దేశాల నుంచి ఆయా భాషల వాళ్ళు వస్తే వాళ్ళకి అర్థమయ్యే భాష మాట్లాడాడు. ఇప్పుడు వీడు మాట్లాడుతున్న రషబ్బా కలబ్బా ఏ దేశానికి సంబంధించిన భాష? ఇప్పుడు మనది ఉందండి, మన తెలుగు భాష అండి మనది. కన్నడ నాకు రాదండి. కన్నడ భాష మనకి ఏ భాష అవుతుంది చెప్పండి? అన్య భాష అంటే ఎవడికి రాని భాష అని కాదు, నీకు రానిది పక్కోడు మాట్లాడుకునేదని అర్థం. తెలుగు ప్రజలకి కన్నడ భాష ఏమవుతుంది? అన్య భాష. తమిళ్ మనకేమవుతుంది? అన్య భాష. ఉర్దూ మనకేమవుతుంది? అన్య భాష. నీ భాష నీకేమవుతుంది? తెలుగు నీకేమవుతుంది? మాతృభాష. మళ్ళీ చెప్తున్నాను, మాతృభాష అన్య భాష అంటే నీకు రాంది పక్కోడు మాట్లాడుకునేదని. ఈ రషబ్బా కలబ్బా ఎవడు భాష? ఏ దేశానికి సంబంధించిన భాష అది? భాషలు ఏమైపోతాయి అన్నాడు బైబిల్లో? నిలిచిపోతాయి అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడతాను అన్నాడు అనుకోండి, నేను నిలిపేసిన తర్వాత నువ్వు మాట్లాడితే అదేమవుతుంది చెప్పండి? ఇప్పుడు అక్రమము. ఇప్పుడు వచ్చిందా అక్కడ నెమ్మదిగా? ఇప్పుడు అర్థమవుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమవుతున్నారా? భాషలు నిలిపాడు, ప్రవచనాలు నిలిపాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టే వరాలు ఆపేశాడు, స్వస్థతలు చేసే వరాలు అపోస్తులకి ఆపేశాడు. వాళ్ళకి ఆ కాలంలో ఇచ్చాడు, వాక్యం లేదు కనుక అవి చెప్పి వాక్యం చెప్పమన్నాడు. ఆ కాలంలో చేస్తే క్రమం, ఇప్పుడు చేస్తే అక్రమం. అర్థమయ్యారు ఇప్పుడు వీళ్ళు? బాబు ఇంత తిరిగితే కానీ, ఇన్ని విషయాలు ఆలోచిస్తే కానీ దొరకదండి. దొరకదు, విషయం అర్థమవుతుంది, బైబిల్ రాదు. అందుకే బైబిల్ తరగతులకి రండి, సెమినార్లకి రండి. ఎందుకంటామని తెలుసండి? నేర్చుకోవాలి ఇవన్నీ, లోతులు ఇవన్నీ. కృపావరాలు ఆగిపోతాయి, భాషలు ఆగిపోతాయి. అది కొంతకాలం వాక్యాన్ని స్థిరపరచడానికి ఇచ్చాను. వాక్యం 66 పుస్తకాలు స్థిరమైపోయింది, స్థిరపరచబడిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్పండి అవి? అందుకే అంటున్నాడు, ఇవి చేసిన వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి, ప్రభువా నీ నామాలను దెయ్యాలు వెళ్ళగొట్టలేదు అంటే, ఒరే తొలి శతాబ్దంలో వాక్యం లేనప్పుడు చేస్తే క్రమం, ఇప్పుడు చేస్తే అక్రమం. ప్రభువా నీ నామాన ప్రవచనాలు చెప్పలేదంటే, పౌలు గారే ఆగిపోతాయంటే నువ్వెవడోరా చెప్పడానికి? పౌలు గారు అంటున్నారు ఇక్కడ, భాషలైనను నిలిచిపోవును. పైన ఏమన్నాడు? ప్రవచించు కృపావరము కలిగిన వాడలను, ప్రేమ లేని వాడనైతే అవన్నీ వృధా. అవన్నీ కూడా రండి ఆ రోజు వాక్యాన్ని, మళ్ళీ చెప్తున్నాను, అద్భుతాలు, సూచక్రియలు, దెయ్యాలను వెళ్ళగొట్టే వరాలు, ఇవన్నీ ఆ రోజు వాక్యము లేదు కనుక తొలి శతాబ్దంలో వాక్యాన్ని స్థిరపరచడానికి ఇచ్చాడు. వాక్యము స్థిరపరచబడిన తర్వాత అవన్నీ ఏం చేశాడు? తీసాడు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, గృహప్రవేశం రోజు డెక్కింగ్ లోపల పెట్టుకునేవాడు ఎలాంటోడు. ఈ కాలంలో అద్భుతాలు, ప్రవచనాలు ఉన్నాయనేవాడు కూడా దేవుడి దృష్టికి అక్రమం చేస్తున్నారా మీరు, అక్రమకారులు మీరంతా. కనుక మీకు ఏం లేదు, పరలోకమే లేదు అన్నాడు. మనలో చాలా మందికి కూడానండి ఒక చిన్న బలహీనత ఉంది. అది చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. మీ బలహీనత చెప్తున్నాను. ఏంటి మా బలహీనత అంటే, వీళ్ళు టీవీ పెట్టుకున్నప్పుడు ఏదైనా బోధకుడు కనపడి యేసు నామమున అన్నాడు అనుకోండి, అమ్మో అయ్యగారు వచ్చారు. వాళ్ళు యేసు నామం అంటే చాలండి, గుండు జల్లుమని పోద్ది, అయ్యగారు వచ్చారు. నిజమే, అయ్యగారే.
యేసునామమున అంటున్న ప్రతి వాడు దైవజనుడు కాదు, దేవుని సేవకుడు కాదు. మళ్ళీ చెప్తానండి, మోసపోకండి. ఎవరి మీద కోపంతో చెప్పడం లేదండి ఇవి. మీ ఆత్మకు మీరే బాధ్యులు, మీ ఆత్మలను కాపాడడానికి చెప్తున్నాను. అలాగని మా ప్రసంగాలే వినండి, మావే నమ్మండి, ఎప్పుడు మేము ఇది చెప్పం. బైబిల్ను నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని కాదు మీరు నమ్మాల్సింది. ఎవరు నమ్మాలి? బైబిల్ నమ్మండి, బైబిల్ నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ నమ్మండి. బైబిల్లో ఉన్నప్పుడు ఎవరు ఏది చెప్పినా వినకండి. బైబిల్ ఫైనల్, మనకి వాక్యం ఫైనల్. ఎవరండి? మనుషులు ఎవరండి? నేను చిన్నప్పటి నుంచి అదే విన్నానండి, చిన్నప్పటి నుంచి అదే బోధలో ఉన్నానండి. చిన్నప్పటి నుంచి అదే బోధలో ఉన్నామంటే మరి పెద్ద అయిన తర్వాత దేశప్రభు ముందు నిలబడితే నిన్ను కూడా ఆ లిస్టులో వేసేస్తే, అయ్యగారు అక్రమం చేశారు, అయ్యగారు వెనకాల వెళ్ళావు, నువ్వు కూడా ఏమవుతావు అప్పుడు? ఇప్పుడు ఎవడో మర్డర్ చేశారండి, ఆ మర్డర్ చేస్తున్నవాడు మీరే బండి మీద దింపారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో ఎవరు దొరికిపోతారు ముందు? వీడు మర్డర్ చేయడానికి ఇక్కడికి ఎలాగొచ్చాడంటే సీసీటీవీ కెమెరాలో నువ్వు కనపడతావు, తీసుకొచ్చింది నువ్వే. ముందు ఆన్లైన్ ఏంట్రా లోపల? నేను చేయలేదు అయ్యగారు, జస్ట్ లిఫ్ట్ ఇచ్చాను. నాకు సంబంధం లేదు. నేరానికి నువ్వేం చేసావు? సహకరించావు. ఇప్పుడు చెప్పండి, నేరం చేయటం ఎంత తప్పో నేరానికి సహకరించడం కూడా తప్పు కదా? ఏమండి వాడు మా ఫ్రెండ్ అనండి, దింపమంటే దింపానండి. ఓరే ఆడు మర్డర్కి వెళ్తాను, నిన్ను దింపంటే నువ్వెందుకు దింపేవరా? బుద్ధి ఉందారా నీకు? మా ఫ్రెండ్ అని దింపేశానండి, ఆడు మర్డర్ చేసుకుంటే నాకేం సంబంధం, నన్ను ఏం చేయకండి. నువ్వు సహాయం చేసావు మర్డర్కి, వాడిని ఆ ఏరియాలో దింపి నీ బండి మీద నువ్వు లోపల, వీడి బండిని కూడా లోపలేయండి. నేరం చేసినవాడు నేరస్తుడు కదండి, నేరానికి సహకరించిన వాడు కూడా నేరస్తుడే. మేము చెప్తుంటే చాలామందికి ఇవి అర్థం అవుదండి. మీరు జాగ్రత్త, బోధల విషయంలో జాగ్రత్త, బోధకుల విషయంలో జాగ్రత్త అంటుంటే వీళ్ళు ఏదో అక్కసుతోనో అసూయతోనో లేదంటే మా సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి చెప్తున్నాను అనుకుంటున్నారు. మాకు సామ్రాజ్యాలు వద్దు, ఆస్తులు వద్దు, పొలాలు వద్దు, ఇల్లులు వద్దు. మేము పోరాడుతున్నది పరలోకం కోసం. కనీసం ఆత్మలు మేము కాపాడుకుని నలుగురినైనా అక్కడ తీసుకెళ్లాలని బోధ చేస్తున్నాం, ఈ పరిచర్య జరిగిస్తున్నాం. అందుకే మా దగ్గర వేల మంది, వందల మంది ఉండరు, మా దగ్గర కొద్దిమందే ఉంటారు. ఈ సత్యాన్ని స్వీకరించే మనసు ఉండాలి కదా, వాక్యాన్ని అంగీకరించే మనసు ఉండాలి కదా. ఇది అందరికీ ఉండదు కదా. వాక్యాన్ని అంగీకరించే మనసు ఎంతమందికి ఉంటుంది? నేను అది విన్నాను, నేను ఎక్కడో ఇది విన్నాను, అదే తిరుగుతే తప్ప బుర్రలో యేసుప్రభు చెప్పాడన్నా నమ్మరు. చివరికి యేసుప్రభు దిగొచ్చినా సరే లేదు లేదండి మాకు ఆయన చెప్పాడు అంటారు, అంతే. యేసుప్రభు ముందు నిలబడి కూడా అలా ఉంది ఈరోజు క్రైస్తవం పరిస్థితి. కనుక మీ ఆత్మలు జాగ్రత్త. వాళ్ళందరూ చేసింది ఈ కాలంలో అద్భుతాలు చేయటం, ఈ కాలంలో ప్రవచనాలు చెప్పడం, ఈ కాలంలో నేను దెయ్యాలను వెళ్ళగొడతాను అనటం, అదంతా యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? దాన్ని అక్రమం. తొలి శతాబ్దంలో చేస్తే క్రమం, అపోస్తులు చేసింది క్రమం, నువ్వు చేస్తే అక్రమం. అర్థమైందా? ఇప్పుడు అక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుంచి చదువుదాం, ముగించుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? ఇప్పటి వరకు నీ నామాలను మేము అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా. చూసారా, వీళ్ళంతా ఏం చేశారట? అక్రమం చేశారండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎంత బాగా రాశాడు చూడండి బైబిల్లో. ఈ మాట ఖచ్చితంగా అందరూ రాసుకోండి. 3వ అధ్యాయం 16. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16. అయినను ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు దేవుడి ద్వారా, వాక్యం ద్వారా ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమంగా నడుచుకుందాం. అక్రమం చేస్తే ఆయన తోసేస్తాడు అక్కడి నుంచి. చూసారు ఎంత బాగా రాశాడు బైబిల్లో. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి, వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాడో దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. అక్రమం చేశామా, అక్కడి నుంచి దేవుడు గంటేస్తాడు. ఇంకోటి చెప్పనండి, చిన్నది చెప్తాను మీకు. వీళ్ళ అక్రమాలు ఎలాగుంటాయో, వీళ్ళ అక్రమాలను ఎలా కనిపెట్టాలో చిన్న మాట చెప్పి ముగించేస్తానండి. బైబిల్లో దేవుడు సువార్త చెప్పాడు యేసుప్రభు ద్వారా. యేసుప్రభు ద్వారా చెప్పిన సువార్త అంతా కూడానండి ఆత్మకు సంబంధించింది, పరలోకానికి సంబంధించింది. ఎలా చెప్తారంటారా? యేసుప్రభు తొలి ప్రసంగం ఉంటుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. తొలి ప్రసంగం అండి అది. యేసుప్రభు తొలి ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఆ తొలి ప్రసంగం చేస్తూనే 2వ వచనానికి వచ్చేసరికి అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే బోధ నోరు తెరవగానే ఏ విషయం ఎత్తాడు చెప్పండి? ఆత్మ. మీ ఆత్మ, శరీరం లోపల మీరు ఉన్నారు ఆత్మగా. ఆ ఆత్మ విషయమై లోక సంబంధంగా దీనులుగా మారిపోండి, లోకాన్ని కోరుకోకండి.
అవసరమైతే లాజరులా ఏమీ లేకపోయినా భక్తిలో ఉండండి తప్ప ఈ లోకపు ఆశలకు వెళ్ళి మీ ఆత్మను నాశనం చేసుకోవద్దు అన్నాడు. అంటే యేసుప్రభు ప్రారంభించింది, యేసుప్రభు ద్వారా దేవుడు ప్రారంభించింది ఈ భూమి మీద ఆత్మ సంబంధమైన బోధ. శరీరాన్ని గురించి ఏమన్నాడు తెలిసి యేసుప్రభు 6:63 యోహాను సువార్తలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం, మీరు చాలాసార్లు చదువుకున్నారు, యోహాను 6:63లో ఉంటుంది అది. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీరం కోసం, ఈ శరీర సంబంధమైన ఆశల కోసం పరలోకాన్ని మిస్ చేసుకోవద్దు. ఆత్మ నిత్యము ఉండిపోయే లోకం పరలోకం. ఆత్మ గురించి బ్రతకండి. ఆత్మ ప్రయోజనకరమైనది, యుగయుగాలు ఉండిపోయేది ఆత్మ. మట్టిలోనికి వెళ్ళిపోయేది దేహం. ఈ మట్టిలోనికి వెళ్ళిపోయే దేహం గురించి పరలోక సంబంధమైన వరాన్ని పోగొట్టుకుంటారా? ఇస్కరియోతు యోధాలాగా, ఒక అననీయ సప్పిరాల్లాగా ఈ లోకాన్ని ఆశించి పరలోకాన్ని పోగొట్టుకుంటారా అని ఎన్నో బోధలు చేశాడు యేసుక్రీస్తుల వారు. ఇంత బోధలు చేసి యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం అది 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట చెప్తాడు. 5వ అధ్యాయంలో బోధ ప్రారంభించి 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ భూమి మీద జీవితం గురించి మాట్లాడుతూ 6:19లో 6వ అధ్యాయం మత్తయి సువార్త 19లో అంటాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. అంటే ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది, యేసుప్రభు బోధనలో ఉన్న ఆంతర్యం మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన బోధలన్నీ కూడా నిన్ను పరలోకానికి చేర్చేవి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ఏమన్నా ఈ మాటను క్రైస్తవ బోధక ప్రపంచం ఎలా కొట్టేసిందో, ఎంత దారుణంగా కొట్టేసిందో మీకు తెలియదు కాదు. ఈరోజు బోధకులు నోరు తెరిస్తే యేసుప్రభు పేరట చేసే ప్రసంగాలన్నీ ఏ ప్రసంగాలు చెప్పండి. నువ్వు 10,000 ఇస్తే నీకు ₹1,00,000 ఇస్తాడు. ఏదో వడ్డీ వ్యాపారం మొదలెట్టారు యేసుప్రభు పేరుతో, అంతేనా? నువ్వు 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు. ఇదిగో ఉల్లిపాయలు అమ్ముకునే ఆవిడ ₹1,00,000 ఇచ్చింది. పని చేసుకునే ఇంట్లో పని చేసుకునే ఆవిడ ఇళ్లలో పని చేసుకుంటూ అన్నంలో కూర వండుకోకుండా కూర డబ్బులన్నీ మిగిల్చుకుని ₹1,00,000 ఇచ్చింది. ఏంటి కూరకి 1,00,000 అవుతాయా? కథలు, కాకమ్మ కథలు చెప్పి ప్రజల దగ్గర దండేస్తున్నారండి, డబ్బులు దండేస్తున్నారండి. వీళ్ళు చెప్పేది ఏంటో తెలిసిండి అక్కడ పాప అమాయకులు. నాకు ఒక డౌట్ వచ్చిందండి, నువ్వు ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు అంటే మరి పేదవాడి పరిస్థితి ఏంటి చెప్పండి? మీకు అర్థమైందా లేదా నేను చెప్పే పాయింట్? లాజిక్ అర్థమైందా? నువ్వు ఇస్తేనే దేవుడు ఇస్తాడు అంటున్నావు, మరి పేదోడు ఉన్నాడు, వాడి దగ్గర ఇవ్వడానికి ఏమి లేదు, వాడికి దేవుడు ఏమి ఇవ్వడా? అంటే దేవుడు పక్షపాత? ఇచ్చే వాళ్ళకే ఇస్తాడంటే దేవుడు ఏమవుతాడు చెప్పండి? దేవుడు ఈ కాలంలో మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభు పేరట ఎవడైనా ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పొలాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటుంది, బంగారం కొంటారు అన్నాడు అనుకోండి, అబద్ధికుడు. ఎందుకు? మత్తయి 6:19 చూపించండి, అలా బోధ చేస్తున్న వాడికి. మత్తయి 6:19 ఏముంది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. మరి యేసుప్రభు ఏమిచ్చాడండి? ఇంతకీ యేసుక్రీస్తుల వారు అపోస్తులను తిప్పుకొని అపోస్తులకు ఏమిచ్చాడు? ఇల్లులు, పొలాలు, ఆస్తులు, బంగారం ఇచ్చాడా? ఏమివ్వలేదండి. వారికి నేను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటాడు యోహాను 17వ అధ్యాయంలో. ఇంత తిప్పుకొని వెనకాల ఏమిచ్చాడట? అపోస్తులకి వాక్యం ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? నువ్వేం బోధిస్తున్నావు నీ బోధల్లో? యేసుప్రభు దగ్గరికి రండి, ఆస్తులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పొలాలు వస్తాయి. ఇది అబద్ధం అండి. యేసుక్రీస్తుల వారి మాటలను కొట్టేస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తుల వారి బోధలను చెరిపేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే తెలిసి ఈ మాట, పాత నిబంధనలో ఆస్తులు ఇచ్చాడండి. మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు బైబిల్లోంచి చూపిస్తారు మీకు. అలా ఇందాక ఎలాగో జుట్టుకి ఎలా వాడుకున్నాడో ఫిలిస్తీన్ల సందర్భం అయినా మీకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారనడానికి పాత నిబంధనలోవే చూపిస్తారు. ఏమని? ఇగో దావీదును దీవించలేదా, యోబును దీవించలేదా, అబ్రహామును దీవించలేదా అంటారు. ఏమన్నా ఎప్పుడు యోబును దీవించాడు, అబ్రహామును దీవించాడు అంటారు తప్ప అపోస్తల కార్యాల్లో విశ్వాసులు చరస్థిరాస్తులు అమ్మి ఈ దేవుడికి ఇచ్చేసారని ఇది చూపించారు వాళ్ళు. దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, దేవుడికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళు చరస్థిరాస్తులు ఇచ్చారు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు? పరలోకం ఇచ్చాడు. భూమి మీద ఏమి ఇవ్వలేదు వాళ్ళకి. యేసుప్రభు పేరట ఆశీర్వాదం పేరుతో జరుగుతున్న బోధనని తప్పండి. ఒక్క రెఫరెన్స్తో చూపిస్తాను అదంతా తప్పని. ఎఫెసీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన క్రీస్తునందు యేసుప్రభు ద్వారా మనకేమిచ్చాడట? పరలోకము విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అంటే శరీరానికి ఏమి ఇవ్వడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి శరీరానికి ఇస్తాడా?
మీ దేహాన్ని దేవుడికి ఇవ్వండి అని చెప్పి నిన్ను ధనవంతుడిని చేసి నరకానికి గంటేస్తాడా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభువే. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? యేసుప్రభు దగ్గర రండి మీకు ధనం వస్తుంది. ఇది ఎలాగని చూసారా? ఆయన మాటలు కొట్టేస్తున్న వాళ్ళు కాదండి వీళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేశారు అంటున్నాడు, తీర్పు దినాన్ని వీళ్ళు ఏం చేశారు అంటున్నాడు. ఓరు మీరు అక్రమం చేశారా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రకటించమంటే మీరు తాయిలాలు ప్రకటించారు. ఏం తాయిలాలు? మీకు జలుబా? మా దగ్గరికి రండి. మీకు తుమ్ములా? మా దగ్గరికి రండి. మీకు జుట్టు ఊడిపోతుందా? మా దగ్గరికి రండి. ఈ కూడా మెదిపట్నంలో ఒక ఆయన ఉంటాడు, కరపత్రాలు నెలకోసారి రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కరపత్రం చదవండి, జీవితంలో మళ్ళీ అది ముట్టుకోరు మీరు. అందులో ఎవరు రాస్తాడో తెలుసా? మీకు తామర, మీకు దురదల, మీకు గజ్జ, మీకు చర్మవ్యాధుల, యేసుప్రభు దగ్గర రండి. ఈ కూడా వీళ్ళంతా యేసుప్రభు పేరట ఏం జరిగిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు జరిగిస్తున్న సేవ ఏంటి? అక్రమం. తొలి శతాబ్దంలో జరిగాయి క్రమం. వాక్యం వచ్చేసి ఆత్మ కోసం బ్రతకండి, ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్న ఈ కాలంలో నువ్వు భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ప్రభు పేరట ప్రకటించిన ప్రతి వాడు అక్రమం చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, అక్రమం చేస్తున్నాడు. కావాలంటే బైబిల్లో ఉన్న రెఫరెన్సులు చూపించి చెప్పానండి ప్రసంగం. మీరు ఆలోచించుకోండి. ఈ శరీర సంబంధమైనవి, లోక సంబంధమైన మనకు నచ్చుతాయండి, కానీ అవన్నీ కూడా సువార్తకు భిన్నం. సువార్తకు భిన్నం. చివరి మాట ఈ గలతీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం చూసుకోండి. సువార్తకు భిన్నం ఇవన్నీ. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు సువార్తను బట్టి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు దేంట్లో తిరిగిపోయారట? భిన్నమైన సువార్త. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మనకింతకాలం ఎవరు ప్రకటించిన సువార్త అని మనం అనుకుంటాం. ఆ సువార్తల్లో ఏ సువార్త ఉందట? చూసారండి బైబిల్ ఎలాగుందో. నీకు చెప్పే వినబడుతున్న సువార్త యేసుప్రభు చెప్పిన సువార్తేనా? ఈడు చెప్పినట్టుగా వెలుగులు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పొలాలు వస్తాయి అన్నాడు అనుకోండి, అది భిన్నమైన సువార్త. అది విన్నవాడు పోతాడు, చెప్పినవాడు పోతాడు. భిన్నమైన సువార్త. 500 నోటు ఉంటుంది, డూప్లికేట్ నోటు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి? నేను ఇప్పుడు 500 నోటు ఇస్తాను, ఒరిజినల్ డూప్లికేట్ మీలో ఎంతమంది చెప్తారు? అది గాంధీ బొమ్మ, ఇది గాంధీ బొమ్మ, అదే 500, ఇది 500, దాని మీద గవర్నర్ గారి సంతకమే, దీని మీద గవర్నర్ గారి సంతకమే, సేమ్ కలర్, సేమ్ నోటు. నాకేం తెలియదండి. కానీ బ్యాంక్ కోడ్ దగ్గర గట్టుకెళ్ళండి, ఇది డూప్లికేట్ నోట్ అంటాడు. ఎలా అన్నాడో చెప్పాలి. బ్యాంక్ అతను ఎలా అన్నాడు? అతడు డూప్లికేట్స్ని పట్టుకోవటంలో స్టామినా, సామర్థ్యాన్ని సంపాదించాడు. ఈరోజు క్రైస్తవులు మోసపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? వాక్యంలో సామర్థ్యం లేదు. దొంగలను, దొంగ బోధను పట్టుకునే సామర్థ్యం మనం సంపాదించుకోలేకపోయాం. ఎందుకు తెలుసండి? దేవుడు బైబిల్ను చేతిలో పెట్టి దివారాత్రాలు దాన్ని ధ్యానించమన్న మనం ఏం చేసాం తెలుసా? బైబిల్ను చదవటం మానేసాం, బైబిల్ను నేర్చుకోవటం మానేసాం. ఏది నిజమో తెలియటం లేదు, ఏది అబద్ధమో తెలియటం లేదు. మోసపోతున్నాం అండి. మరలా చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి మన దగ్గర సెమినార్లు జరుగుతున్న ప్రతిసారి రండి, వీలు చేసుకోండి. హాలిడే రోజు పెడుతున్నాం, పుస్తకాలు అన్నీ నేర్పించుకుంటూ వెళుతున్నాం. బైబిల్ బాగా నేర్చుకోండి. ఇప్పటికి 5 పుస్తకాలు అయిపోయాయి. యెహోషువ వరకు పుస్తకాలు, ముందున్న 5-6 పుస్తకాలు అయిపోయాయి. నేర్చుకోండి. బైబిల్ బాగా నేర్చుకోకపోతేనండి కనీసం మన ఆత్మను కాపాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, కానీ నాకు భయం ఏంటో తెలుసండి? నా ఆత్మను నేను కాపాడుకుని కొద్ది మందిని కాపాడితే చాలు. మీ బాధ్యతగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకుంటే చాలండి. ఈ దుర్బోధన విషయంలో నుండి, భయంకరమైన పాపపు ప్రపంచంలో నుండి, ఈ నీచపు కార్యాల్లో నుండి మనం పడిపోకుండా మనల్ని మనం నిలబెట్టుకుంటే చాలు పరలోకానికి. యేసుప్రభు ముందు నిలబడే పరిస్థితి నీకు, నాకు, అందరికీ వస్తుంది. అదిగో వాళ్ళకి వచ్చింది. వాళ్ళని యేసుప్రభు అంటున్న మాట మీరేం చేశారు? అక్రమం. ఆత్మ సంబంధమైన బోధలు చెప్పవలసిన కాలంలో శరీర సంబంధమైన బోధలు చెప్పి నా పిల్లల్ని నాశనం చేశారు, అక్రమం చేశారు మీరు పొండనడి. కనుక బైబిల్ బాగా నేర్చుకోండి. బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది బోధ కాదు, ఏది పడితే అది సేవ కాదు, ఏది పడితే అది దేవుడి పేరట జరుగుతున్న కార్యాలు కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్రమంగా దేవుడు సువార్తకు ఒక క్రమం పెట్టాడు. తొలి శతాబ్దంలో అవి జరిగితే క్రమం, ఇప్పుడు జరిగితే అక్రమం. పాత నిబంధనలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అప్పుడు క్రమం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్న ఈ కాలంలో పాత నిబంధనలో పట్టుకొచ్చి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాను అనడం అక్రమం. దేవుడికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని ఎవడు మీరినా చివరికి యేసుప్రభు ముందు నిలబడితే నేను మిమ్మల్ని అన్నడను. అందుకే బైబిల్లో మాట చెప్పాడు దేవుడు బోధకుల గురించి, బోధకులమైన మనకు మరి కఠినమైన శిక్ష గనుక మీలో అనేకులు బోధకులు
కాకుండుడి. బైబిల్లో తెలుసండి, నువ్వు దేవుడి క్రమం తెలుసుకోకుండా ఏది నోటికి వస్తే అది చెప్పేస్తాను, బైబిల్లో ఉన్నదే కదా చెప్పేస్తానంటే నీ క్రమం వరుస తెలియకుండా ఎలా చెప్పేస్తావు? దేవుడు కాలానుగుణంగా చేసిన మార్పులు తెలియకుండా ప్రజలకు బోధ ఎలా చేసేస్తావు? మీకు అర్థం కావాలని చెప్తానంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడగండి, వాళ్ళొక 10 సంవత్సరాల క్రితం నేర్చుకున్న కోర్సు ఒకటండి, ఇప్పుడు వచ్చిన కోర్సులు వేరు. అప్పుడు నేర్చుకున్నవాడు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే ఇప్పుడున్న కోర్సులు కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్లు కానీ తెలియవు వాడికి. అలాగలాగంటావు నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్నే అన్నాడు అనుకోండి, పోయి నోరు మూసుకుని ట్రైనింగ్ తీసుకుని రా అంటాడు. అడగండి ఆ సాఫ్ట్వేర్ పిల్లల్ని, 6 నెలలు కూడా మారిపోతూ ఉంటారు. తలపోటు ఆ ట్రైనింగ్కి వెళ్ళాలి, అది నేర్చుకోవాలి, అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయి. అలాగే బైబిల్లో దేవుడు కూడా కాలానుగుణంగా మార్పులు చేశాడు. ఆ క్రమం తెలియకుండా బాగా చేసేస్తానంటే ఎలాగా? తప్పండి, జాగ్రత్త. కనుక ఏది క్రమం ఏది అక్రమం తెలుసుకుని ఉండాలి.